ఒక ఊరి పటేలు కూడా పక్కూర్లో అనామకుడే అన్న శాస్త్రం ఉంది తెలుసు కదా. మన ఊర్లో మనం ఎంత తోపులం తురుంకాన్ల మోతవార్లమైనా తెలివనూర్లకు పోతే కోన్ కిస్కాలే అవుతారు ఎవరైనా. ఒక ఆడ తెలంగాణకు వచ్చిన ఏబీ పోలీసు వాళ్ళకు గసవంటి పరిస్థితే ఎదురైంది. ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ ఊర్లకు వచ్చిరని ఊరంతా ఎట్లా తిరగబడి పోలీసు వాళ్ళను గెరావ్ చేసిరో చూడుర్రి. పబ్లిక్ కోపం వస్తే పోలీసు వాళ్ళు అయినా లాఠీలు లోపడేసుకొని పోవాల్సిందే. ఏపీ పోలీసు వాళ్ళను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జనాలు. పందెం పుంజులు దొంగతనం చేసిరన్న కేసులో ఆంధ్ర ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి మీదకు వచ్చిరు. ఇక సెర్చ్ వారెంట్ లేదట ఏం లేదు. వచ్చుడొచ్చుడే ఇంట్లో ఉన్న ఆడోళ్ళను బెదిరించి సోదాల పేరుతోటి ఇంట్లో దొంగలు పడ్డట్టు ఇల్లంతా గాయగత్తర చేసిరు. బట్టలు వస్తువులు శిల్లం కళ్ళం విసిరి పడేసిరు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను వలగొట్టిరట. ఇట్లా ఇక ఇవన్నీ చూసిన జనాలు పోలీసు వాళ్ళ బండి చుట్టూ జామ్ అయ్యారు. ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు ఆడోళ్ళ మీదకి వచ్చి మీరు ఇక్కడ రువాబ్ చేసుడేంది, ఇంట్లోన్న వస్తువులు వలగొట్టమని మీకేవాళ్ళు అధికారం ఇచ్చిరు, సీసీ కెమెరాలు ఎందుకు డ్యామేజ్ చేసిరని పోలీసు వాళ్ళను రౌండప్ చేసిరు. ఇక జనాలు బాగా మంది జామ్ అయి గిరేసే వరకు ఏపీ పోలీసు వాళ్ళు వెనకడిగేసిరు. పబ్లిక్ అడిగే ప్రశ్నలకు జవాబు లేనట్టు సైలెంట్ అయిపోయారు. లోకల్ పోలీసు వాళ్ళకు మతలబు ఇవ్వకుండా మీరు ఈడొచ్చి ఆడోళ్ళ మీద రువాబు చేసుడేందని మండిపడ్డారు. చాలా సేపటికి లోకల్ పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఏపీ పోలీసు వాళ్ళను ఎటు గదలనియలే పబ్లిక్. మాకు తెలియకుండా మా ఇలాకాల మీకేం పని అని ఇటు తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా గుస్సాయిరట. మరి ఇసొంటి ముచ్చట్ల రూల్ ప్రకారం పోవాలి కానీ గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు విచారణ పేరుతోటి ఆగమాగం పోతే ఇగో గిట్లనే అవుతుందని అంటున్నారు ఇసొంటివి చూస్తున్న వాళ్ళు.